కూల్చివేతలంటే ఎంతసేపు మనకు మన హైదరాబాద్ పట్టణమే యాదికొస్తుంది. చెరువులు, నాలాలు, పార్క్ జాగలు, కబ్జా పెట్టినోళ్ళ ఇండ్లు ఏడగూల్చిర్రో అని గీ ముచ్చట్లే ఎక్కువ వింటుంటాం. అయితే ఒక్క హైదరాబాద్ పట్టణమే కాదు, సర్కార్ జాగా ఆక్రమించుకుంటే ఏడనైనా కూలగొడతామని చూపిస్తుర్రు అధికారులు. ఇక చూడుర్రి, ఖమ్మంలో అధికారులు చేసిన పనికి జనం ఎట్లా గోసరిల్లుతుర్రు. గరీబోళ్ళకు పెద్ద సావే వచ్చి పడ్డది కదా. ఖమ్మం కలెక్టరేట్ పరిధిలో ఉన్న భూదాన్ భూముల మంగళవారం నాడు కూల్చివేతలైనాయి. లెక్కకైతే వెలుగుమట్ల కాడున్న 62 ఎకరాల భూదాన్ భూములు 15 ఏళ్ల కిందనే పేద భక్తులకు బతుకమని ఇచ్చిందట అప్పటి సర్కారు. అట్లా ఏం తక్కువ 2000 మంది ఏళ్లకనో చిన్న చిన్న గుడిసెలు రేకులిల్లు కట్టుకొని ఉంటారు. మరి ఉన్నట్టుండి ఏమైందో ఏం పోడో గానీ అధికారులు లంకిలు అందుకొని రానే వచ్చిర్రు. ఇది సర్కారు భూమి, ఇంట్లో మీరెట్టుంటారువా మర్యాద కాల్ చేయరని చెప్పి ఆంధ్ర నిలబొట్టి ఉపాయం చేసిర్రు. దీంతో ఉన్నట్టుండి గులగొడితే ఏడికి పోవాలి సారు, జర టైం వీరి వేరే ఇల్లు చూసుకొని పోతాం ఎంత బదిలైన చూస్తే అధికారులు ఇనలేదు. బందోబస్తు పోలీసు బలగాల నుంచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని అవతల పడ్డారు. అసలు ఆ మాట ఎట్లా అనుకుందా నోటికి అందుకు మేము బయటికి గిట్లా ఒక్కరోజు టైం ఇయ్యకుండా వచ్చి పట్టుపడంటే యాడికి పోవాలి, మాకు ఇక దేవుడే దిక్కు, మా పేదోళ్ళని దోసి పెద్దోళ్ళకి పెట్టాలని చూస్తున్నారు. ఇదేం తరీకా అని మండిపడుతున్నారు అక్కడి జనాలు. కష్టపడి కట్టుకున్నాం బ్యాంకు కాడి నుంచి 2 గుట్టలు సన్న, ఇప్పుడు ఇది 3వ మేము కట్టుకోవటం. నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తారని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి అన్యాయం చేసి అదన్నట్లు 15 ఏళ్ల సంధి వాళ్లకు నీళ్లు, కరెంటు, రోడ్డు, మురికి కాలువలు ఎసొంటి సవలతు లేకుండా వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడుతుర్రు. ఇన్నేళ్ల సంధి ఇసుంటి వచ్చిన వాళ్ళు లేరు, వాళ్ళ మంచి చెడ్డలు చూసిన వాళ్ళు లేరు. ఏదో ఇయ్యాలొచ్చి పోపు అనుకుంటే వాళ్ళ పొట్ట కొడతారా అని అడ్వకేట్ సుగుణారావు బానే గరమైండు. అనేక మంది ఆ భూమిని ఆక్రమించుకొని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్లి హైకోర్టులో కూడా స్టే తెచ్చుకోవడం జరిగింది. గౌరవ తెలంగాణ హైకోర్టు వారు కూడా అక్కడ పేదలు ఉండవచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు ఉండాలని చెప్పేసి హైకోర్టు వారు స్టే ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు గాని పోలీసు వారు గాని ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు వాళ్ళు ఇచ్చారు. ఇంటిరా వాళ్ళ గుడిసెల జోలికి పోవద్దని చెప్పుడే కాకుండా వాళ్ళకి కావలసిన రోడ్డు, నీళ్లు, కరెంట్ ఇంకా కనీస సవలతులు చేయాలని కూడా ఆర్డర్ చేసిందట కోర్టు సార్లు. అంతేకాదు ఖమ్మం జిల్లా కోర్టు సూత గుడిసెల తెరువు పోవద్దన్నట్టు గతంలో తీర్పు చెప్పిందట. అయినా సూత కోర్టు ఆర్డర్ కు తొర్ర పెట్టి ఇట్లా కూల్చివేతలు చేసుడు ఎంతవరకు న్యాయం? కోర్టు ఆర్డర్ అంటే వీళ్ళకి లెక్కలేదా అని మండిపడుతున్నారు అక్కడి జనాలు. మరి ఇండ్లు కోల్పోయి రోడ్డున పట్టకి జనాల తిప్పల సర్కార్ ఎట్లా పట్టించుకుంటుందో ఏమో గాని చూస్తా గరీబోళ్ళ పొట్ట కొట్టి గద్దలకు పంచినట్టు చేయబడుతుంది కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.